బయట పోతే పోలీసులు పార్కులో చేస్తే ఇది పరిస్థితి. మొత్తం మీద వాళ్ళకు న్యాయం జరిగే వరకు ఇక్కడికి వెళ్ళి గదిలేదు లేదని చెప్పేసి వాళ్ళైతే వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నారు. కాకపోతే పార్క్ వాళ్ళు కూడా మధ్యలో వచ్చి ఇక్కడ కొంచెం ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వాళ్ళని బయటకు పంపిస్తారు. ఇక బయట పోతే అది లోపల ఉంటే ఇది పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఉన్నది. కంపల్సరీ బ్యాక్లాగ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వెంటనే భర్తీ చేయాలని చెప్పేసి వాళ్ళు ఇక్కడ కూర్చున్న సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. సీఎం సారు 3వ తారీఖు అమెరికా పోతారు. 3 నుంచి 11 మేము ఏం కావాలి అంతా ఏం కావాలి సార్? మేమంతా రాష్ట్రం సార్. నేను 1:2 ఉన్నా. నేను నా 0.14% పోయింది. నేను ఎస్ఐ పోయింది. నాకు లిగమెంట్ డ్యామేజ్ అయింది. నాకు 3 పిల్లలు. నేను ఏం చేయాలి చెప్పి? నా ఏజ్ 40 సార్. తర్వాత ఇయర్ నాకు జాబ్ ఇయ్యారు. ఇక గడ్డ కూడా పెంచుకుంటాను. ఇంకొక పౌచ్ కూడా ఎక్కుంటాను. పైసలు లేక ఏం చేయాలి చెప్పి ఏడిపోవాలి సార్. మేము ఫిబ్రవరి 14 నుంచి ఇప్పటి కొట్లాడతాను. చెప్పి ఏడిపోవాలి చెప్పి అసలు ఇంటికి రమ్మంటారు కదా, నిన్న మాట్లాడింది ఎవరు ఇంటిగా? మమ్మల్ని ఇంటి వరకు తీసుకుపోతారు సార్. మమ్మల్ని ఆ నుంచి ఆడే పంపిస్తారు. ఈయన చెప్తే ఒక ఇంతమంది పోలీసులు వచ్చాయి. పాప పోలీసులు కొంచెం నాకు పైసలు లేక కవర్ వేయించుకుంటలేదు. 200 కవర్ ఏం చేయాలి? 2018 నుంచి నోటిఫికేషన్ కోసం అమ్ముకున్నా సార్. ఒక సంవత్సరం కష్టపడి ప్రిపేర్ అయినాం. జీవో 81 అనేది ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు చూపిస్తున్నారు సార్. ఈ జీవో 81 అడ్డు పెట్టుకొని నిరుద్యోగులను రోడ్డు మీద పంపించాడు కదా. ఇదే జీవోని మరి ఒక టీఎస్ ని టీజీకే చేసిండు. అప్పుడు జీవో అడ్డు రాలేదా? మా బతుకులు మార్చదంటే తెలంగాణ పేరునే మార్చింది. మా బతుకుల్ని మా తలరాతను మార్చమని చెప్తే తెలంగాణ రాష్ట్రానికి ఉన్నట్టు పేరు ఏం చేస్తారా? ఢిల్లీ పోయి నాకు అర్థం కాదు. ఇంతమంది నిరుద్యోగులు ఒక్కొక్కడు ఎంత ఏడుతాను వాళ్ళ పిల్లలు అంటే ఢిల్లీ అంటే ఢిల్లీ బాగుంటది కదా. కానిస్టేబుల్ ఉద్యోగాలలో స్టాండర్డ్ కి ఎన్ని మార్కులు వచ్చినాయో తెలుస్తాయి. కానీ మాకు ఇప్పటి వరకు తెలియదు ఏంటంటే మాకు ఎన్ని మార్కులు వచ్చినా కూడా తెలియదు. జాబ్ వచ్చినా కూడా తెలియదు. మాకు ఎన్ని ర్యాంకులు వచ్చినాయి, మాకు ఎన్ని మార్కులు వచ్చినాయి ఒకటి లిస్ట్ ఉంటుంది. అది టీఎస్పీఎస్సీ కూడా రిలీజ్ చేస్తుంది, యూపీఎస్సీ కూడా ఇస్తుంది. ఈవెన్ కానిస్టేబుల్ లో కూడా మొన్నటి కూడా ఇచ్చింది సార్. జిఆర్ఎల్ అనేది బేసిక్ థింగ్. ఆ బేసిక్ థింగ్ ఇవ్వలేదు సార్. మేము ఎక్కువ పోస్టులు అడగట్లేదు సార్. 9,000 పోస్టులు 9,000 మందితో నిర్మాణం. దాదాపు 16,000 ఫిలప్ చేయమని డౌన్ మెరిట్ లో దాదాపు 3,000 పిలుచుకున్నది తప్పిదం వల్ల మిగిలిపోయింది మాకు ఏమని చెప్తున్నాం సార్. సార్ ఒకటే హాల్ టికెట్ నెంబర్, ఒకటే కామన్ పేపర్ తో ఎగ్జామ్ పెట్టారు. సివిల్ ఉంటది, ఏఆర్ ఉంటది, తర్వాత ఆర్మూర్, తర్వాత ఫైర్మెన్ ఉంటది, వాటర్ ఉంటది. ఈ 4 కేటగిరీస్ ఉంటాయి సార్. అదే విధంగా గురుకులాలలో కూడా ఈ ముఖ్యమంత్రికి తెలియనటువంటి విషయం ఏంటంటే డిఎల్ ఉంటది, జేఎల్ ఉంటది, పీజీటీ ఉంటది, టీజీటీ ఉంటది అని ఆయనకు తెలియదు సార్. సరే ఇది ప్రభుత్వం తప్ప లేకపోతే అధికారులు తప్ప అనేది వాళ్ళు చేసిన తప్పుకే మేము ఈ రోజు రోడ్డు మీద ఎక్కడం జరిగింది సార్. అయితే ఏంటంటే వాళ్ళు డిసైడింగ్ ఆర్డర్ పై నుంచి వెళ్ళి తీసుకోవాల్సిన ఉద్యోగాలు అసెండింగ్ ఆర్డర్ కింది నుంచి తీసుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే అదొకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే కామన్ పేపర్ కండక్ట్ చేయడం వల్ల ఒక్కొక్కరికి 3 ఉద్యోగాలు రావడం అనేది కామన్. సివిల్ కానిస్టేబుల్ కి ఎగ్జామ్ పెట్టిన సివిల్ కానిస్టేబుల్ ఎగ్జామ్ ఒకటి పెట్టాలి కదా. అట్లా కాకుండా కామన్ గా పెట్టేసరికి మీరైతే చేస్తారు మీ డిపార్ట్మెంట్ లో ఫస్ట్ సివిల్ ఇస్తారు, ఏఆర్ ఇస్తారు. మేము రాజకీయాల్లో వెరిట్లున్నాం.
మరి ఏం చేయాలి సార్? నా ఏజ్ 40, ఏం చేయాలి చెప్పండి? సైబ్ అయింది 2009 సైబ్ అయింది 2 మార్కులతో అట్లా తిట్టి వచ్చినా సార్. మెరిట్ లో ఉండి కూడా జాబ్ రాకుండా ఈరోజు అందరూ సార్ ఈరోజు మాతో వాళ్ళందరూ జాబ్ లో జాయిన్ అవుతుంటే మేము ఇక్కడ కూర్చోవాల్సి వచ్చింది సార్. అందరికీ ఉద్యోగాలు ఇవ్వని చెప్పట్లేదు సార్. కొత్త ఉద్యోగాలు అడగలేదు, ఎగ్జామ్ రాయకుండా మెరిట్ లేకుండా అడగలేదు సార్. చిన్న ఉద్యోగాల కోసం అడుగుతున్నాం సార్. 9,210 డిమాండ్ లేనిది ఉన్న సర్టిఫికేట్స్ లేకుండా కూడా ఎన్కోడు అని మొత్తం నోటిఫికేషన్ చూడడానికి ఇస్తే నా బస్సు ఏం కావాలి అయితే ఖచ్చితంగా ప్రివెంటివ్ కస్టడీ అనేది ఉంటుంది. అర్థమైందా? ఇప్పుడు మీ వాళ్ళందరూ ఎంకరేజ్ చేసిన డిస్ట్రిక్ట్లో రానియకుండా అవునా? మీరు కూడా రావద్దు, తప్పు ఆగాయ బాబు. నేను చెప్పిన ఆ చేతులు ఏముండదు, ఏం డిమాండ్ చేస్తుంది, చట్టం ఏం చెప్తుంది అది చెప్పాలి. నాకు రైట్. అరే సమ్మె పరిష్కరిస్తే నివీడికి ఎందుకు వస్తావు? ప్రాబ్లం లేకపోతే నివీడికి ఎందుకు వస్తావు? అసెంబ్లీ వైపు మా సమస్యల్లో ఇక్కడ మాకు అన్యాయం చేసింది గురుకుల బోర్డు కాడే మేము తెలుసుకుంటాం సార్. మీరు ఒక దగ్గరికి పిలిపించి ఒక దగ్గరికి రాచు తప్పు. మీరు గురుకులాన్ని ఏడ చెప్పారు చెప్పండి, ఏడ చెప్పారు అసెంబ్లీని ఎక్కడే చెప్పలేదు సార్. మీ లీడర్ చెప్పాడు అంతా ఇంటెలిజెన్స్ కనెక్షన్ ఉంది అనుకుంది. మాకెవరు లీడర్ లేదు సార్. మా సమస్య నుంచి వచ్చినాము. మాకు ఏ రాజకీయాలు అవసరం లేదు, మాకు ఏ లీడర్ లేదు. ఒక దగ్గరికి పోతామని ఒక దగ్గరికి వచ్చారు, అది తప్పు. లేదు సార్, ఎక్కడికి పోలేదు. మాకు గురుకుల బోర్డు అన్యాయం చేసింది, గురుకుల బోర్డు న్యాయం చేయాలి. ఇప్పటికి పార్కులనే ఉన్నారు, పార్క్ అయితే దాటలేదు. గురుకుల బోర్డు ముట్టడి చేసామని వీళ్ళు అనుకుంటున్నారు, కానీ మన అన్న వాళ్ళు రెడీగా ఉన్నారు. వాళ్ళు పార్కు దాటితే మరి ముట్టుకుంటారా పట్టుకోపోతారా తెలియదు. బయట వ్యాన్లు కూడా రెడీగా ఉన్నాయి. మొత్తం మీద ఇది పరిస్థితి. వేరే ఇన్ఫర్మేషన్ కోసం వచ్చినామని చెప్తారు, కానీ వీళ్ళు మాత్రం అవతల అడుగు పెడితే తీసుకుపోదాం అన్నట్టే ఉన్నారు. లా అండ్ ఆర్డర్ కు భంగం కలిగించేటట్లు ఇదైతే మాత్రం లేదు. వాళ్ళు శాంతియుత నిరసన చేస్తా ఉన్నారు. మేము వచ్చినప్పుడు ఒకళ్ళిద్దరు ఉన్నారు, ఇక ఒకళ్ళకొకరు 10 మంది 15 మంది దిగిరు. మొత్తం మీద వాళ్ళ బాధలు ఏంది, వాళ్ళ డిమాండ్లు ఏంటంటే కామన్ పేపర్ పెట్టినప్పుడు అవి భర్తీ చేయకుండా అవి భర్తీ చేసే పోస్టులు కాదని చెప్పేసి ఒకరికి 4-5 ఉద్యోగాలు ఇచ్చేసి ఒక్క ఉద్యోగమే చేయగలుగుతారు. మిగతా 4 పోస్టులు ఖాళీగా ఉంటాయి కదా, వాటిని భర్తీ చేస్తే మాకు కూడా న్యాయం జరుగుతుంది కదా. 1:2 దాకా వచ్చినాము. 1:2 దాకా వచ్చినామంటే మామూలు ముచ్చట కాదు. మేము 1:2 దాకా వచ్చినామంటే ఎంత కష్టపడ్డామో మీరు అర్థం చేసుకోవాలి. దయచేసి మాకు సహకరించండి అని చెప్పేసి వాళ్ళు వేడుకుంటున్న సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాళ్ళ న్యాయమైన డిమాండ్లు అని చెప్పేసి గవర్నమెంట్ పార్లమెంట్ ఎన్నికలకు ముందుగానే చెప్పిందట ఈ ప్రభుత్వం, ఈ కాంగ్రెస్ సర్కార్. అయినప్పటికీ కూడా పార్లమెంట్ ఎన్నికలు అయిపోయి కూడా 2 నెలల పొద్దు దగ్గరకు వస్తుంది. దాని మీద మాట్లాడిన పాపాన ఓలేరు, మా బాధలు పట్టించుకుంటలేరని చెప్పేసి వాళ్ళు ఇలా ఆవేదన వ్యక్తం చేసిండ్రు. ఇదే 1:2 అభ్యర్థులు సీఎం ఇంటి ముట్టడి కార్యక్రమానికి కూడా అప్పుడు ఆ కార్యక్రమం చేసిండ్రు. అప్పుడు కూడా ఎటువంటి స్పందన రాలేదు. మొత్తం మీద వీళ్ళు ఇక్కడ శాంతియుత నిరసనలు చేసినప్పటికి కూడా వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. ఇక్కడ నుంచి బయటికి వెళ్తే వేసుకపోదాం అన్నట్టు చూస్తా ఉన్నారని చెప్పేసి వాళ్ళు ఇక్కడ ఆగిండ్రు. కానీ మొత్తం మీద శాంతియుత నిరసననే ఇక్కడ కొనసాగుతా ఉన్నది. వాళ్ళది ఏం లేదు, వాళ్ళకు జస్టిస్ న్యాయం జరగాలి. ఆ 1:2 అభ్యర్థులు వీళ్ళకు ఇంట్లో ఒక్కొక్కరు 50, 60, 100 లోపు ర్యాంకులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు ఎట్లా మెరిట్ లిస్ట్ లో ఉండరు, వాళ్ళకి ఎట్లా ఉద్యోగాలు ఇయ్యారు అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగులకి అండగా నిలబడతాం, ధైర్యంగా నిలబడతామని చెప్పేసి అధికారంలోకి వచ్చిండ్రు అని చెప్పేసి ఇప్పుడు నిరుద్యోగుల ఊసే లేదు. నెల పొద్దు నుంచి చూస్తా ఉన్నాం. డిఎస్సి పోస్ట్ పోన్ గురించి కానీ, గ్రూప్ 2 వాయిదా గురించి కానీ, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల పెంపుకుని ఎన్నో ముచ్చట్లు తెర మీదకి తెచ్చినప్పటికి కూడా వీళ్ళు ఏ అంశాన్ని కూడా పట్టించుకుంటలేరు. మరి నిరుద్యోగులు ఎలా అంత కాన్రానోళ్ళం అయిపోయినామా అని చెప్పేసి వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భాలు మనకు కనబడతా ఉన్నాయి. 2018 నుంచి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నాం సార్. కాబట్టి మేము అసలు గవర్నమెంట్ అకార్డింగ్ టు గవర్నమెంట్ డిసైడింగ్ ఆర్డర్ ఇస్తే మీ ఈ రోజు మా పోస్టులు వీళ్ళు శాంతియుతంగా నిరసన చేస్తారు కదా, అంటే ఆపడానికి వచ్చిరా మరి ఇంత మంది వచ్చిండ్రు కదా. ఎందుకన్నా మీరు ఉన్నప్పుడేమో 2 కనబడ్డారన్న, తర్వాత ఇక 10 మంది అయినరు. జర్ర అయితే ఎంతమంది అవుతారో తెలియదు.
మీరు రూల్స్ ఫాలో కాకుండా సీఎం గారు స్పందించాలి.